ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. కసిన్ని కాకరకాయలు, టమాటోలు, తోటకూర, మిర్చి, కసిన్ని పువ్వులు అయితే పిక్ చేశాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కసిన్ని టమాటోలు, కాకరకాయలు, ఇంకా పువ్వులు వచ్చేసి బంతి పువ్వులు, మల్లెపూలు, ఇంకా చూద్దాము వంకాయలు అలా ఏమాత్రం వచ్చాయో చూసి ఈరోజైతే మనము హార్వెస్ట్ చేసేసుకుందాం పదండి. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 days కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. ఈరోజు కావాల్సిన టమాటోస్ అయితే పిక్ చేద్దాము. ఈరోజు టమాటోస్ వచ్చేసి ఒక 1/2 kg అయితే వచ్చేలాగున్నాయి. చూడండి ఎంత ఎర్రగా పండిపోయాయో టమాటోస్. కాస్త చిన్న సైజువి ఉన్నాయి, అలాగే పెద్ద సైజువి కూడా ఉన్నాయి. చూసి మనము టమాటోస్ ఎన్ని పండాయో అన్నీ అయితే హార్వెస్ట్ చేద్దాం. టమాటోస్ అయితే ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు తోటకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. తోటకూర అయితే కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా కొంచెం తోటకూర అయితే వేసాను. ఇదంతా మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి. కూర అయితే ఈ మాత్రం కట్ చేశాను. కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. కాదు వచ్చేసి ఇదేనండి, ఇదంతా కాకరకాయలే. కాకరకాయలు కూడా చూడండి బాగా వస్తున్నాయి ఇలా. ఇక్కడ కూడా చూడండి ఇలా. ఇంకా ఇదంతా ఫ్లవరు కాకరకాయలు బాగా ఇదిగోండి. ఇక్కడ ఇదంతా ఇవే. అయితే మనము అన్నీ కట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ కట్ చేస్తున్నా. ఇలా చూడండి, ఇవి మాత్రం ట్విన్స్ లాగా చూడండి, భలే క్యూట్గా ఉంది కదా చూడడానికి. ఇలా ఈ సీనరీ ఇదిగోండి. ఈ 2 ట్విన్స్ని అయితే మనం కట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ కింది సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి. ఇలా మీకు కనిపిస్తుందా? ఇదొక కాకరకాయ కట్ చేసేస్తాను. ఇంకా ఇటువైపు ఉన్నాయి, ఇదిగోండి. అవి కూడా కట్ చేసేసుకుని చూద్దాం ఎన్ని వస్తాయో. ఇక్కడ ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి, మళ్ళీ కట్ చేద్దాం. కట్ చేశాను. ఒక 9 అయితే వచ్చాయి. ఇప్పుడు మనము మిర్చి అయితే కట్ చేసుకుందాం. మిర్చి ప్లాంట్ వచ్చేసి ఇలా ఒక టబ్లో వేసానండి. చూడండి హైట్ కొంచెంగా గ్రో అయినా కూడా కాయలు మాత్రం ఇలా చుట్టూ పడ్డాయి చెట్టు నిండా. మిర్చి కూడా ఇది బ్లాక్ మిర్చి అండి, పైన పడ్డాయి. అలాగే ఇలా చూడండి కింద వచ్చే కొమ్మలకు కూడా మిర్చి ఎంత కంప్లీట్గా వచ్చాయో చూడండి. ఇంకా ఇదంతా ఫ్లవర్ పట్టేసింది ఇలా చుట్టూ. వీటి చుట్టూ ఉన్నాయండి మిర్చి. నేను ఇంకా ఎస్టర్డే ఒక 100 grams దాకా పిక్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ మిర్చినే. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మిర్చి అయితే పిక్ చేద్దాం. మిర్చి అయితే ఈ మాత్రం వచ్చాయి.
పువ్వులు అయితే పిక్ చేసుకున్నాం. కాసిన్ని పువ్వులు అయితే పిక్ చేస్తున్నా, మల్లె పువ్వులు. ఇదంతా మల్లె పాదేనండి. అదిగోండి పువ్వులన్నీ. స్మెల్ గుమారిస్తున్నాయి. ఇటు సైడ్ మొత్తం కంపోస్ట్ తయారు చేస్తున్నాను. మొగ్గలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఇట్లా 5, 6, 7 అలా పడ్డాయి. ఈ మల్లె రకం వచ్చేసి మనము బొండు మల్లె అంటాం కదా, ఆ మల్లె రకం అండి. అయితే ఈ మాత్రం వచ్చాయి. కాసిన్ని బంతి పువ్వులు కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు కాసిన్ని బంతి పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దాము. బంతిపూల మొక్క వచ్చేసి ఒక వుడెన్ బాక్స్లో వేసానండి. బంతిపూల మొక్క, అలాగే ఆనియన్స్, బ్రింజాల్ ప్లాంట్స్ అవి పెట్టాను. ఆనియన్స్ ఇలా ఫుల్గా ఫ్లవర్ పట్టేసింది చూడండి. ఆ వైట్ ఫ్లవర్ అంతా ఆనియన్ పువ్వు అన్నమాట. దాని నుంచి మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. పువ్వులు మాత్రం బంతిపూలు అయితే ఈరోజు కొన్ని పూజకు సరిపడా పువ్వులు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి డార్క్ కలర్లోనే 2 షేడ్స్ వచ్చాయండి. ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో సింగిల్ పెటల్ బంతిపూలు. ఇవి ముద్ద పువ్వులు ఉన్నాయి, ఇలా సింగిల్ పెటల్ ఉన్నవి ఉన్నాయి. ఈరోజు మనకి పూజకు ఎన్ని అవసరమో అన్నీ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. మల్లెపూలతో పాటు ఈరోజు కాసిన్ని బంతి పువ్వులు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ మాత్రం పువ్వులు అయితే బంతిపూలు కట్ చేశాను. అన్నీ పిక్ చేయలేదండి ఇవి, ఎందుకంటే మనము పూజకు ఉపయోగించడానికే కదా, మళ్ళీ టుమారో కాసిన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మాత్రం పిక్ చేశాను. కాసిన్ని చెర్రీ టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దాం. చెర్రీ టమాటోస్ అయితే ఇవేనండి. ఎండలకి ప్లాంట్స్ కూడా సరిగా హెల్తీగా ఉండట్లేదండి, వాడిపోతున్నాయి. ఈ మాత్రం కేర్ తీసుకోబట్టి అడపాదడప అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనం ఏప్రిల్ లాస్ట్కి వచ్చేసాం కదా, ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా కొన్ని ప్లాంట్స్కి ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.